ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే మీ అందరికి క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తున్నాను. మనందరము క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదా. ఈ క్రిస్మస్ సందర్భంలో చాలామంది ఇప్పుడు ఎంతో ఆర్భాటంగా ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని మహిమపరుస్తున్నారు. క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రభువుకు మహిమ. ఎందుకంటే ఈ లోకంలో మనందరి జీవితంలో కూడా బర్త్డేలు ఉంటాయి. ప్రతి మనిషికి బర్త్డే, డెత్ డే ఉంటుంది. కానీ ప్రభువుకి బర్త్డే, డెత్ డే, రిజరెక్షన్ డే, పునరుత్థానుడైన దినం కూడా ఉంది. అంటే ప్రభువుకి పుట్టుక ఉంది, మరణం ఉంది, పునరుత్థాన దినం. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ఆ మహానుభావుడైన క్రీస్తును మనము ఆరాధిస్తూ ఎంతోమంది సంతోషంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రభుకే మహిమ కలుగును గాక. అయితే యెషయా భక్తుడు 700 సంవత్సరాల క్రితమే ప్రభువుని గురించి ఒక చక్కని ప్రవచనాన్ని చెప్పారు. యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకమునుపు ఆయన ఈ భూమి మీదకి వస్తాడు. ఆ మహానుభావుడు ఎలాంటి వాడంటే ఆయనకి కొన్ని నామాలు ఉన్నాయి అని ఆయన ముందే ప్రవచించారు. చదువుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనములో ఏమనుందంటే, అక్కడ ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు గురించి ఆయన ప్రవచిస్తూ ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నట్టున్నారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడండి, మా అందరినీ బలపరచండి. ప్రభువా, వాక్యమై ఉన్న దేవా, ఈ వాక్యములోని గూఢార్థాలను బయలుపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయనకున్న నామాలు బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే మనందరికీ కూడా పేరు ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు ఈ వాక్యము వీక్షిస్తున్న బిడ్డలారా, మీకు కూడా ఏదో ఒక పేరు ఉంటుంది. ఆ పేరు పెట్టారంటే తల్లిదండ్రులు ఒక అర్థంతో పెడతారు. అర్థం లేకుండా వ్యర్థం. ప్రతి పేరు వెనక ఒక అర్థం ఉంటుంది. ఏ వ్యక్తినైనా తన మంచి భావంతో ఆ పేర్లు పెట్టుకుంటారు. కొంతమందికి ఎలాంటి అర్థాలంటే దుఃఖపుత్రుడని ఉంటాయి కూడా ఉన్నాయి. కొంతమంది వేదన పుత్రుడని ఉన్నాయి. బైబిల్లో అవందరూ ఉన్నారు. వేదన పుత్రుడని, దుఃఖపుత్రుడని, నవ్వు కలగజేసేవాడని. ఇలాగా ఒరే కన్నా, మా జీవితంలో పుట్టి మాకు నవ్వు కలగజేసేవు కదని, అబ్రహాము ఇస్సాకు వాడి కొడుకు వృద్ధాప్యంలో కొడుకు పుట్టాడని, మా జీవితాల్లో నవ్వు కలగజేసేవని అతనికి ఇస్సాకు అని పేరు పెట్టారు. అలాగే ప్రతి పేరుకు ఒక అర్థం ఉంటుంది. ఈ ప్రభువారి గురించి యెషయా భక్తుడు ఏమంటున్నాడంటే, ఆయన ఆశ్చర్యకరుడు. మొదటి నామం ఆశ్చర్యకరుడు. దేవునికి మహిమ. ఆశ్చర్యకరుడు అని ఎందుకు అన్నాడంటే, భూమి మీదకి వస్తున్న ఈ ప్రభు ద్వారా ఎన్నో ఆశ్చర్యాలు జరగబోతున్నాయని ఆయనకు ఆశ్చర్యకరుడు. మరి ఆశ్చర్యకరుడు భూమి మీదకి వచ్చి ఎలాంటి ఆశ్చర్యాలు చేస్తాడు? దేవునికి మహిమ కలుగును గాక. నీళ్లను ద్రాక్షారసంగా చేసి ఆశ్చర్యపరిచారు. ప్రైజ్ ద లార్డ్. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పంచి ఆశ్చర్యం చేస్తాడు. చనిపోయిన వారిని బ్రతికించి ఆశ్చర్యాలు చేశాడు. మరి అందుకే ఆయనకి అలాంటి పేరు ఆశ్చర్యకరుడని. అయితే మీకు ఒక చిన్న కథ చెప్తాను, స్టోరీ. మనకు కూడా పేర్లు ఉంటాయి. ఇప్పుడు చాలామంది పేర్లు ఎలా ఉన్నాయంటే నిక్ నేములు. చాలా సరదాగా ఉంటాయి కొంతమందికి. కొంతమంది కుక్క పిల్లల పేర్లు కూడా పెట్టుకుంటున్నారు. రకరకాల కుక్క పిల్లలు టోనీ అను, టామీ అను, మరి ఇంకా రకరకాలుగా పప్పి అను, ఏదో ఒక విధంగా అవి మనుషులకి ఇలాంటి పేర్లు కూడా పెడుతున్నారు. అంటే వారి ముద్దు పేర్లు. అలాగే 2 భార్యాభర్తలు, వాళ్ళు కూడా నిక్ నేమ్స్ ఉన్నాయి. ఒక బంధువట చూడటానికి వెళుతున్నప్పుడు పొలంలో పనిచేస్తున్నాడు ఆయన చూసి, అయ్యో బావగారు వస్తున్నారు ఊరి నుండి, సరే ఇంటికి వెళ్ళండి త్వరగా, ఇంటి దగ్గర పరమాణం ఉంది అన్నాడట. ఆ మాట నేనకి ఇతనికి చాలా ఆశ. పరమాణం అంటే అబ్బా పరమాణం తినాలి, పరమాణం అంటున్నారు. గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ చెల్లెమ్మను చూసి, అయ్యో అన్నయ్య గారు వస్తున్నారు, అన్నయ్య గారు కాళ్ళు కడుక్కోండి అని చెప్పేసి ఆమె ఏమంటున్నారంటే, సరే అన్నయ్య, మరి నెయ్యి వచ్చింది నాకుంటారా లేకపోతే ఇప్పుడే భోజనం పెట్టమంటారా? నెయ్యి అంటే ఇక ఈయన అనుకున్నాడు, అబ్బా పరమాణానికి కాంబినేషన్ నెయ్యి చాలా బాగుంటుంది కదా, 2 కలిపి తింటే సూపర్గా ఉంటుంది అనుకొని అమ్మా సరే నేను నెయ్యి వచ్చిన దాకే ఉంటానన్నారు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఈలోపు ఆయన కష్టపడి పనిచేసి 4ంటికి వచ్చారు ఈ బంధు. ఏంటి ఇంకా ఇప్పటి వరకు ఈ భార్య అంటుంది రాగానే,
ఇప్పుడు ఇంత లేట్ చేసావు, అన్నయ్య గారు పాపం భోజనానికి లేట్ అయిపోతుంది, రండి కాళ్ళు కడుక్కొని ఇద్దరికి అన్నం పెడతాను. అన్నం పెట్టారు. అన్నం పెట్టి ఇక గోంగూర పచ్చడి వేసి అన్నం పెట్టారు. ఇతను ఎదురు చూస్తున్నాడు. తన ఉద్దేశం ఏంటి? పరమాణం నెయ్యి ఉండగా లెక్కలు అనుకుంటున్నాడు ఆయన. ఇక అయిన తర్వాత ఏమంటుంది, అన్నయ్య గారు ఏమనుకోకండి, పాపం రాక వచ్చారు, మీకు పచ్చడి వేసి పెట్టాను. అయ్యో తెలియదు కదా అన్నారు. అయితే అన్నాడు, చెల్లి ఏమనుకోమాకమ్మా, ఇందాక ఏదో పరమాణం అన్నావు కదా, ఆ పరమాణం కొంచెం పెడతావు అన్నాడు. అదే అన్నయ్య, అయ్యయ్యో మరి నా పేరు పరమాణం, మీ బావగారి పేరు నెయ్యి అన్నట. చూడండి ఈ పేరులో అంటే నిక్నేములు ఉంటాయి, కొంతమంది భార్యాభర్తలు ముద్దుగా పిలుచుకునే పేర్లు కూడా ఉంటాయి. వీళ్ళకి ఇంట్లో ఈ పేర్లు ఉన్నాయి, అది తెలియకిన పరమాణం ఉందనుకున్నాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పేరు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆయన ఆశ్చర్యం అంటే, ఇహమందు భూమి మీద పరమందు అన్నిట్లో కూడా ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు. భూమి మీదకి వచ్చి ప్రజలను ఆశ్చర్యచకితులను చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడని. అందరినీ ఆ విధంగా మనము ఆశ్చర్యకరుడు అనలేం కదా. ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం అండి. ఎలాగ ఆయన పుట్టుక ఆశ్చర్యం అంటే, యోసేపు మరియలు వారు ప్రదానం చేయబడ్డారు, వారు ఏకం కాకమునిపే పరిశుద్ధాత్మలో ఆయన పుట్టాడు. అంటే పురుష ప్రమేయం లేకుండా భూమి మీదకి ఆయన వచ్చారు యేసు ప్రభు. దేవునికి మహిమ. అందుకే ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం అండి. మత్తయి సువార్త 1:18 చదివితే, యేసుక్రీస్తు జన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వరేకము కాకమునుపు ఆయన పరిశుద్ధాత్మ వలన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఆయన పుట్టుక ఎంత ఆశ్చర్యమో. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం. అంటే వారు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన పురుష ప్రమేయం లేకుండా ఆయన జన్మించాడు. అందుకే ఆయన జన్మ ఒక ఆశ్చర్యం. ప్రభుకి మహిమ కలుగును గాక. ఇంకా చూసినట్లయితే లూకా సువార్త 4:22 కూడా చదవండి. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, అదిగో ఆయన మాట కూడా ఆశ్చర్యమేనండి. ఆయన మాట్లాడుతున్న విధానం చూసి ఆశ్చర్యపడుతున్నారు. అంటే ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం, ఆయన మాట ఆశ్చర్యం. అంత మాత్రమే కాదండి, ఆయన గురించిన సాక్ష్యం కూడా ఆశ్చర్యం. అంత చక్కగా మాట్లాడుతాను, ఎంత చక్కని మాటలండి. ఆయన మాటలకు ఆశ్చర్యపడ్డారు, దయగల మాటలకు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన బోధ లూకా సువార్త 4:32 కూడా చూడండి. ఆయన వాక్యం అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి ఆశ్చర్యాలు దేవుడు చేయాలని కోరుకుంటున్నావా? అసలు ఆయన పేరు వండర్ఫుల్ గాడ్, ఆశ్చర్యకరుడు అండి. ఎందుకంటే మొన్న మేము సెమీ క్రిస్మస్ వేడుక చేస్తాం 2వ తారీఖు. అయితే మొత్తం తుఫాన్, చుట్టుప్రక్కల తుఫాన్ పడుతుంది. అన్నీ సిద్ధపరచుకున్నాం. అది బహిరంగంగా బయట పెద్ద మామిడి తోటలో జరిగించాలి. నేను ఒకటే, ఎందుకంటే దేవుని వాక్యం ఒకటి నన్ను ధైర్యపరిచింది. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు కలవరపడడని. చుట్టుప్రక్కల అందరూ నాకేమో వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, చర్చి విశ్వాసులు కూడా, అయ్యగారండి వాతావరణం బాగాలేదు, వర్షం పడేటట్టుంది, అంత వర్షం వస్తుందంట, తుఫాన్ అట, 3 రోజులు తుఫాను అని ముందుగానే చెప్తున్నారు, వాతావరణ హెచ్చరిక. అయితే నేను ఒకటే, నా విశ్వాసం, విశ్వసించువాడు కలవరపడడు. ప్రైజ్ ది లార్డ్. నేను అదే ఆ వాక్యంతోనే ప్రార్థన చేశాను. ప్రభువా, మీరు ఆశ్చర్యకరుడు కదయ్యా, మీరు సముద్రాన్ని గద్దించిన దేవుడు అయ్యా, తుఫాను గద్దించిన దేవుడు అయ్యా. దేవా, మీకు అసాధ్యమైనది ఏది లేదు. తుఫాను ఆగంట ఆగిపోయింది. ఈరోజు ఈ వాతావరణం ఇక్కడ జరిగే కార్యక్రమానికి ఎక్కడ అభ్యంతరకరంగా ఉండకూడదు, మంచిగా ఉండాలి వాతావరణం. చక్కగా దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు, జయకరంగా జరిగించాడు. ప్రభుకి మహిమ. ప్రజలు అనేక మంది పాల్గొగలిగారు. ఎందుకంటే ఆయన పని అది. ఆయన ఆశ్చర్యకరుడు. నీ జీవితంలో కూడా అలాంటి ఆశ్చర్యాలు జరిగించాలని కోరుకుంటున్నావు యేసయ్య. తప్పకుండా నమ్ము, దేవుడు చేస్తాడు. మరి ప్రభువా, చాలామంది సేవకులు వస్తారు, వారందరికీ కానుకలు ఇవ్వాలి, మరి ఇవన్నీ ఈ కార్యక్రమం ఘనంగా జరగాలి, ఎలాగైనా నువ్వు ఆశ్చర్యించేయని ప్రభువుని అడిగినప్పుడు, కానా పెండ్లి విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చి అద్భుతం చేసే కొరత లేకుండా ఆ కార్యక్రమంలో ఏది లోటు ఉండకూడదు అన్నప్పుడు దేవుడు అద్భుతకరం చేస్తాడు. లోటు లేకుండా ఆశ్చర్యంగా అన్ని వనరులు సమకూర్చాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా చూస్తున్నట్టు ఇక్కడ 5 నామములు యెషయా భక్తుడు
ఆయన గురించి సంబోధిస్తూ ఆయనకి 5 పేర్లు చెప్తున్నారు ఆయన గురించి. ఆశ్చర్యకరుడు. రెండవదిగా చూస్తున్నట్లయితే ఆలోచనకర్త. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గురించి ఏమంటున్నాడంటే ఆలోచనకర్త. ఈరోజు మన జీవితాల్లో మంచి ఆలోచనలు ఇచ్చే వ్యక్తులు ఉండాలి, సలహాలు. ఈ ఆలోచనలు సరిగ్గా లేక ఎంతో కుటుంబాలు పతనమైపోతున్నాయి. భర్తకు భార్య మంచి సలహాలు ఇవ్వాలి, మంచి ఆలోచనలు. ఒక ఫ్రెండ్కి నిజమైన స్నేహితుడు మంచి సలహాలు ఇవ్వాలి. బైబిల్ గ్రంథంలో కూడా ఈ ఆలోచనలు ఇచ్చేవాళ్ళు సరిగ్గా లేక రెహబాము ఆ రాజ్యం 2గా పతనం అవటానికి కారణం ఏంటంటే ఆయనకి ఆలోచనలు చెప్పేవాళ్ళు పెద్దల ఆలోచన ప్రక్కన పెట్టేశాడు. యవనస్తుల ఆలోచనలు తీసుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే పెద్దలు ప్రక్కన పెడుతున్నారు, పెద్దలకు గౌరవం లేదు, పెద్దల్ని లోబడటలా. అలాగే ప్రతి వాళ్ళ కుటుంబాల్లో కూడా అలాగే ఉన్నారండి. ఇదివరకు పెద్దలు అత్తగారు మామగారు అంటే కొంతమంది ఆ మామగారు ఎదుట కోడళ్ళు కనీసం మంచం మీద కూర్చునేవాడు కాదు, కుర్చీ మీద కూర్చునేవాడు కాదు. ఇప్పుడు మామయ్య గారు లెక్క చేయట్లా, అత్తయ్య గారు లెక్క చేయట్లేదు. పెద్దలంటే గౌరవం లేదు, పెద్దలకు లోబడటలేదు. ఇప్పుడు ట్రెండ్ అలా అయిపోయింది. ఏంటంటే మేము బాగా చదువుకున్నాం, మేము ఉద్యోగం చేస్తున్నాం. పూర్వ దినాల్లో అలా ఉండేది కాదు, పెద్దలకి గౌరవం ఇచ్చేవాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో యోబు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చదవండి. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆమేన్. ఆయన దగ్గర ఆలోచన ఉన్నది. ఎలాంటి సలహా నీకు చెప్పాలి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన ఉంది, జ్ఞాన వివేకములు ఆయన దగ్గర ఉంది, వేచన ఏదైనా ఆయన దగ్గర, సమస్తం ఆయన దగ్గర. ఈరోజు ఆయన అడగాలి, అంతేగాని తొందరపడి ఒక వివాహమైనా సరే, అది ఏ కార్యక్రమైనా తొందరపడి పనికిరాదు. చక్కగా ఆలోచించాలి. ఓ పని చేయాలంటే ఆలోచించాలి. ఆయన దగ్గర ఆలోచన, జ్ఞానం, వివేకం అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనది గుప్తములైన గనుక ఆయన అడగాలి. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త. ఎంత చక్కని పేరు. కీర్తనాకారుడు ఏమన్నాడు? 32వ కీర్తన 8వ వచనం కూడా చదవండి. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి ఆమేన్ హల్లెలూయా. నువ్వు దేవుని ఎద్దకు వచ్చే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలా, ఏ విధంగా ఉండాలా. ఎందుకంటే ఈ రెహబాము అనే వ్యక్తి పెద్దలు చక్కని ఆలోచన చెప్పారు. ఆ ప్రజలు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మరి నువ్వు రాజు అయ్యావు, మీ నాన్నగారు పన్నుల భారం మా మీద చాలా పెట్టాడు అయ్యా, దయచేసి మాకు న్యాయం చేయండి, పన్నులు ఏదైనా తగ్గించండి అంటే, సరే ఆలోచించి చెప్తానన్నాడు. పెద్దలు సలహాలు అడిగారు. పెద్దలు అన్నారు, అయ్యా వాళ్ళకి కొంచెం అనుకూలంగా మాట్లాడి, ప్రేమగా మాట్లాడి చక్కగా ప్రత్యుత్తరం ఇవ్వమన్నారు. యవనస్తులను ఏంటి వాళ్ళ లెక్క చేసేది, ఏంటి వాళ్ళ మాట వినేది, నేను చెప్పిందే వేదవాక్యం చెప్పేసాయి. వాళ్ళు మాత్రం మా నాన్నకన్నా కూడా ఇంకా నేను ఎక్కువ చేసేస్తా మాట్లాడితేనే వాళ్ళని. ఆ విధంగా వాళ్ళు పిచ్చి సలహాలు ఇచ్చారు. దానివల్ల రాజ్యం 2గా చీలిపోయింది. చూసారా ఎంత భయంకరమో. 10 గోత్రాల వాళ్ళు ప్రక్కన వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వితనులో ఉన్న అవిధేయత, మాట్లాడే విధానం కుదరలా. అలాగే ఆలోచన చెప్పేవాళ్ళు సరైన ఆలోచన లేదు. మనకిచ్చే సలహా ఏదైనా అది మంచిగా ఉండాలి. క్రైస్తవ బిడ్డలారా, పెద్దలైతే చక్కగా సమాధానంగా ఉండండి, ఐక్యతగా ఉండి చెప్తారు. ఇప్పుడు ఎవరొస్తే ఉడుకు రక్తం కదా, ఏదైనా చిన్న సమస్య వస్తే గొడవలకు ముందుండిపోతారు. కాబట్టి ఆలోచన చెప్పేవారు మంచిగా ఉండాలి. అందుకే ఆయన ఆలోచనకర్త. ఆయన దగ్గర చక్కని ఆలోచన ఉన్నది. ప్రభువుకే మహిమ. అలాగే 33వ కీర్తన 11వ వచనం కూడా చదవండి. ఆమేన్. అది ఆయన ఆలోచనను తీసుకో, అది సదాకాలం నిలుస్తుంది. రెండవదిగా ఆయన ఆలోచనకర్త. ప్రభువుకు మహిమ. 3వది చదువుదాం. ఆయన నామం ఏంటంటే ఇక్కడ బలవంతుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన బలశాలి. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు కొంతమంది అనుకుంటారు నా బలం నా శక్తి అనుకుంటున్నా. ఎంత పెద్ద ఏనుగైనా చిన్న చీమ గుడితే అది పడిపోతుంది. చూసారా, అంత పెద్ద ఏనుగు ఒక చీమ గుడితే చాలు. అంటే అనుకుంటావు నేను బలాఢ్యుడును, నేను బలవంతుడిని, నాకు అండబలం ఉంది, కండబలం ఉంది, ఆ బలం ఉంది అనుకుంటా. ఏమండి, ఈ బలం పనికిరాదు. ఆ మధ్య కరోనా టైంలో చాలామంది నాకేం పర్వాలా, నాకు ఇమ్యూనిటీ ఉంది, నాకు బాగా బలం ఉంది అనుకున్నారు. కరోనా కాటుకు బలైపోయారు లక్షల కొలది.
చూడండి, దేవుని చిత్తం లేకపోతే, నీ మీద ఆయన ప్రణాళిక లేకపోతే, దేవుని యొక్క కృప లేకపోతే మనం బ్రతకలేం. ఆయన బలం మనకు కావాలి. ప్రభుకి మహిమ. చాలామంది అనుకుంటారు నా సీక్రెట్ ఏంటో తెలుసా? క్రికెట్ ఆడేవాళ్ళు ఏమనుకుంటారు, నేను బూస్ట్ బాగా తాగుతున్నాను అందుకే నాకు ఈ శక్తి అనుకుంటారు. యాడ్లో ఏమని వస్తుంది, నా శక్తికి రహస్యం, ఈ బలంగా ఆడటానికి కారణం ఏంటంటే నేను బూస్ట్ తాగటం వల్ల. ఈ బూస్ట్లు ఇవి కాదు కదా మనకు బలాన్ని ఇచ్చేది, యేసయ్య శక్తి మాత్రమే. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే పౌలు అంటాడు, దేవునికి మహిమ కలుగును గాక, నన్ను బలపరచు అని అంది, నేను సమస్తమును చేయగలను. ఈరోజు యేసయ్య నిన్ను బలపరచును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన బలపరిస్తే మనం ఏదైనా చేస్తాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే గిద్యోను భయపడిపోయి, అయ్యో ఈ మిథ్యాలను ఎలా జయించాలా, వీళ్ళని ఎలా పోరాడాలా, వీళ్ళ మీదకి ఎలా అనుకుంటుంటే, న్యాయాధిపతుల గ్రంథం 6:12 దేవుడు మాట్లాడుతున్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడా లే. మిథ్యానులకు భయపడిపోయి, అమ్మో నా వల్ల అవుతుందా, వీళ్ళు వచ్చి మా మీద పడిపోతున్నారు, ఈ ప్రజలు నాశనం చేస్తారన్నప్పుడు దేవుడు బలపరుస్తున్నాడు. ఈరోజు యేసయ్య నిన్ను బలపరుస్తున్నాడు. ఎప్పుడు కూడా మనం బలహీనలు అనుకోవద్దు. ఎందుకనగా నేను ఆరాధిస్తున్న దేవుడు బలమైన దేవుడు. ఆమేన్. బలమైన దేవుడు కాబట్టి ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి, బలమైన కార్యాలు జరిగాయి, అద్భుత కార్యాలు జరిగాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, బలహీనుడని ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడైతే నేను బలహీనుడు అనుకుంటావో సాతాను నేను అటాక్ చేస్తాడు. నా వల్ల కాదు, నాకు చేత కాదంటే ఏమీ చేయలేం. చూడండి, ఒక రోగి దగ్గరికి వెళ్ళి కొంతమంది అమ్మో ఎంత బాగుండేదని ఇలాగైపోయావు బ్యా అన్నామంటే వాళ్ళు ఇంకా బ్యా అంటారు. ఎందుకు? వాళ్ళకి ఇంకా భయం వేస్తుంది, అమ్మో నాలో ఏదో ఉందనుకొని. ఏం కాదు, మనిషిని ఒక ధైర్యపరచడం ఆ మాటలేనండి. నీకేం పర్వాలేదు, నీకేం కాదు. చూడండి ఎంత ధైర్యం. ఒక డాక్టర్ వచ్చి పేషెంట్ దగ్గర అసలు నీకేం లేదంటే వాడు ఎంతో బలంగా లేచి కూర్చుంటారు. ఆ మాటే. క్రైస్తవ బిడ్డలారా, ఎందుకంటే మన దేవుడు బలవంతుడు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆయన ఎన్నో బలమైన కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బలము మనం పొందుకొందుము గాక. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 తిమోతి పత్రికలో 2వ అధ్యాయము పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత. ఆమేన్, హల్లెలూయా. యవనస్తుడైన తిమోతికి పౌలు సేవకొచ్చిన తిమోతి చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడిగా. ఎక్కడ బలహీనమైన మాటలు కాదు, నా వల్ల కాదు, నేను సేవ చేయలేరు, అయ్యో ఎలాగా ఈ ప్రజలు నడిపించలేరు, నాకు చేత కాదు అన్న మాట వద్దు. నా క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడేకా. ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడైతే నా వల్ల కాదు, నాకు చేత కాదు అంటామో సాతాను అటాక్ చేస్తాడు. మనం ఏదైనా చేయగలం. పౌలు ధైర్యంగా చెప్పాడు, ప్రభునందు ఏదైనా చేస్తానని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ఒక బలవంతుడిగా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఎరిగిన వారు బలవంతులు. ప్రైజ్ ది లార్డ్. బలము కలిగి ఆయన గొప్ప సూర్యుని వల్ల ప్రకాశిస్తారని దేవుని వాక్యాలు సెలవిచ్చినట్లుగా నువ్వు బలవంతుడవు. ఎందుకంటే మన దేవుడు బలవంతుడవు. బలవంతుడి పేరు మనము బలవంతులమే. ప్రైజ్ ది లార్డ్. మనం బలహీనం కాదు. ప్రైజ్ ది లార్డ్. పులి కడుపున పులే పుడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. సింహం కడుపున సింహమే పుడుతుంది. మన రాజు, మన తండ్రి బలవంతుడు కనుక ఆయన బిడ్డలం, మనము బలవంతులమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా చూసినట్లయితే ఆయన నామాలలో మనం ఇప్పుడు 3 పేర్లు నేర్చుకున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. 4వ చదువుదాం. నిత్యుడగు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. 4వదిగా నిత్యుడగు తండ్రి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనం కూడా చూడండి. వినలేదా? ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎలాంటి దేవుడు అంట? నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన జ్ఞానము శోధించడం కూడా అసాధ్యం. ఎందుకంటే ఆయన నిత్యుడగు తండ్రి, నిత్యమున్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మన మధ్య సంచరిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నన్ను చేయి విడిచిపెట్టాడేమో, అయ్యో నా ప్రార్థన వింటలేదేమో, అసలు దేవుడు ఉంటే నాకే ఎందుకు ఈ పరిస్థితి అనుకుంటున్నావా? క్రైస్తవ సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యో క్రిస్మస్ వచ్చింది, ఎలాగా, ఇదిగో మా కనీసం మా చేతిలో డబ్బు లేవు, ఆర్థిక పరిస్థితి సతమతమవుతున్నావా? మన దేవుడు నిత్యం ఉండే దేవుడు అండి. ఈ లోక మనుషులు, ఈ లోక స్నేహాలు, ఈ లోక బంధాలు మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ
ఈ లోకమంతా మాయ నటనే, కానీ దేవుడు మాత్రం నిత్యం నీతో ఉంటాడు. ఒక సహోదరు అంతండి, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నాకు జీవితాంతం నాకు తోడుంటానన్నాడు. కానీ ఆయన మధ్యలోనే నన్ను విడిచెళ్ళిపోయాడు. మనుషులు నిన్ను మోసం చేయొచ్చు, ఒకవేళ మనుషులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కనబడని లోకానికి కూడా వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు నిత్యము నీతో ఉంటాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆయన నిత్యుడగు తండ్రి, నిన్న నేడు రేపు ఎప్పుడు ఏకరీతిగా ఉంటారు. మనుషుల్లో మార్పు రావచ్చు, మనుషుల మాటలు మార్పు రావచ్చు, మనుషుల ప్రవర్తన మార్పు రావచ్చు. చూడండి, ఇంకా దేవుని వాక్యాలు చూసినట్లయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం కూడా చదువుదాం. ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అది నిత్యుడగు ఆత్మ కలిగిన ఆయన నిత్యము ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి సమయం నీతో ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన నిత్యుడగు తండ్రి. 5వది చూస్తున్నట్లయితే సమాధానకర్త. హల్లెలూయా. చూడండి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అతనికి పేరు పెట్టబడింది. సమాధానకర్త. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు మనుషుల జీవితంలో సమాధానం లేదు. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, అక్కచెల్లెల మధ్య సమాధానం లేదు, స్నేహితుల మధ్య సమాధానం కోల్పోతున్నారు. అందుకే ఆయన భూమి మీద ఉద్భవించే సమయంలో దేవదూత ద్వారా లూకాసు వార్తలు అంటున్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుందట? సమాధానం. ఎందుకంటే యేసు ప్రభు జన్మించిన సమయంలో సమాధానం లేక ప్రజలలో గాబ్రియేల్ దూత ద్వారా వర్తమానం సమాధానం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో కూడా కేవలం క్రిస్మస్ జరుపుకుంటున్నట్టు సహోదరుడా, కేవలం నామకార్థంగా కాదు, ఆచారబద్ధంగా కాదు, కానీ మన జీవితంలో క్రిస్మస్ అంటే ఆయన ఆరాధించాలి. క్రిస్మస్ అంటే క్రీస్తుని గణపరచాలి. చాలామంది అనుకుంటారు క్రిస్మస్ అంటే చక్కగా స్టార్ పెట్టుకోవాలి, క్రిస్మస్ అంటే ఇల్లు అలంకరించుకోవాలో, క్రిస్మస్ అంటే క్రొత్త బట్టలు, క్రిస్మస్ అంటే పిండి వంటలు కాదు. నీ కుటుంబంలో సమాధానం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సమాధానం ఉన్నదా? ఎందుకంటే ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళిద్దరి మధ్య సమాధానం లేదు. భర్త భార్య ఇద్దరికి గొడవలు. అయితే ఈ భర్త నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళాలి, వేరే ఊరు. భార్యతో మాట్లాడకుండా పేపర్ మీద నన్ను ఉదయం మార్నింగ్ 4కి నాకు నిద్ర లేపు అని పేపర్ మీద సీటీ రాసి అక్కడ టేబుల్ మీద పెట్టాడు. టేబుల్ మీద పెట్టినప్పుడు ఆమె చూస్తుంది. ఆమె ఏం చేస్తుంది, మార్నింగ్ 4 అయింది కదా, ఆ టైం అవగానే చూసి ఆమె మళ్ళీ దాని మీద స్లిప్ మీద 4 అయింది, లెగవండి, ట్రైన్ టైం అవుతుందని రాసి మళ్ళీ అక్కడే పెట్టాను. అయితే తన భర్తను నిద్ర లేపకుండా ఆ సీటు మీద రాసి పేపర్ అక్కడే పెట్టేళ్ళింది. ఆయన 4 అయిపోయింది, ట్రైన్ టైం పోయింది, 6 అయింది, 6:30 అయింది, ఇంకా లేగవాల. తర్వాత ఆయనకు మెలకు వచ్చేలేకే, తీరా టైం చూసేలేకే 6:30 అయిపోతుంది. అయ్యయ్యో 4కి లేపమన్నాను కదా అని కేకలేస్తున్నాడు. ఆ పిల్లోడు ఏరా నేను ఎన్నింటికి లేపమని పేపర్ పెట్టాను అక్కడ. ఆమంటది కొడుకుతో, మళ్ళా కనీసం భర్తతో చెప్పకుండా, అరే నేను 4 గంటలు అయినప్పుడు పేపర్ మీద రాసి పెట్టా, చూసుకోకపోతే నేనేం చేస్తాను. చూడండి, అంటే వీళ్ళిద్దరి మధ్య ఏంటి? సమాధానం లేకపోవటం వల్ల ఆ రోజు ఆయన వెళ్ళవలసిన పని క్యాన్సిల్ అయిపోయింది, ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. చూడండి, ఆయన వ్యాపార లావాదేవీలు నష్టపోయారు. దేనివల్ల అంటే ఇద్దరి మధ్య సమాధానం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి వారికి సమాధానం ఇవ్వటానికే ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎంతోమందికి స్వస్థత ఇచ్చినప్పుడు ప్రభు అన్నాడు, మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, నీ రోజు నీ జీవితంలో సమాధానాన్ని కోల్పోతే ప్రభు దగ్గరికి రా, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. నీకు సమాధానము, భయపడకుము. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్టయితే గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు సమాధానము, భయపడొద్దు, నువ్వు చావు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో వెంటనే అక్కడ గిద్యోను ఆయన పేరు పెడుతున్నాడు. అక్కడ కిందంతా చదివితే ఆయన సమాధానకర్త. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మరి సమాధానం ఇచ్చేవాడు ఆయనేనండి. సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏ విషయంలో సమాధానం కోల్పోయి, ఒకవేళ సమాధానం కోల్పోతే దేవునితో మొదటిగా సమాధానపడు, ఇరుగు పొరుగు వారితో సమాధానపడు, భార్యతో సమాధానపడు, భర్తతో సమాధానపడు, తల్లిదండ్రులతో, పిల్లలతో, కుటుంబంతో, స్నేహితులతో సమాధానపడితేనే అదిచ్చే రాజ్యంలో ఉంటావు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి
ఇక్కడ యెషయా భక్తుడు ముందుగానే ప్రవచిస్తూ ఏమంటున్నాడు? యేసు ప్రభువు గురించి వివరిస్తూ ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. చూడండి ఇన్ని నామాల గురించి వివరిస్తున్నాడు. ఈ భూమి మీదకి వస్తాడు, ఆయన ఒక శిశువుగా ఈ భూమి మీద జన్మించి ఆయనకి ఈ నామాలు ఉంటాయి ముందుగానే ప్రవచించాడు. క్రైస్తవ బిడ్డలారా, మరి ఈ ఆశ్చర్యకరుడైన ప్రభు ఈ సమయంలో నీ జీవితంలో ఆశ్చర్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ ఏ విషయంలో నలిగిపోతూ ఉన్నావు, ఏ ఏ విషయంలో కృంగిపోతున్నావు, ఏ ఏ విషయంలో బాధపడుతున్నావు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆశ్చర్యకరుడైన ప్రభువుని నీ హృదయంలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు ప్రభువా నా జీవితంలో ఆశ్చర్యాలు చేయండి అయ్యా. ఈ లోకానికి నువ్వెందుకు వచ్చావంటే రక్షకుడిగా వచ్చావు కదా ప్రభువా. మా పాపాలు క్షమించడానికి వచ్చిన దేవుడు అయ్యా. మాకు జీవం ఇవ్వటానికి, నిత్య జీవం ఇవ్వటానికి వచ్చావు కదని ప్రభుని అడుగుదాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దయచేసి ఈ ప్రార్థనలందరూ ఏకీభవించండి. నీ జీవితంలో ఎలాంటి బలహీనత ఉన్నా, వ్యాధి ఉన్నా, సమస్య ఉన్నా, నువ్వు విశ్వాసంతో ప్రభుని అడుగు, తప్పకుండా దేవుడు నిన్ను ముడతాడు. చాలామంది సాక్ష్యాలు ఇస్తున్నారు, అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మకంతో మా బలహీనత దగ్గర చేయబెట్టుకున్న స్వస్థత వచ్చిందని. అంత మాత్రమే కాదు, చాలామంది మీ యొక్క కానుకలు కూడా పంపిస్తున్నారు. దేవునికి మహిమ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నాను, మీరు విశ్వాసంతో బలహీన దగ్గర చేయబెట్టుకోండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగల మా దేవా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఇదిగో ఇప్పుడే ఈ యొక్క సన్నిధిలో ఎవరి విశ్వాసముతో వారి చెయ్యి బలహీన దగ్గర పెట్టారు, ఆ బలహీనత నుంచి విడుదల అవ్వును గాక. వ్యాధి నుండి స్వస్థత కలుగును గాక. పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక. దుష్ట శక్తులు, చీకటి శక్తులు నిర్మూలమవును గాక. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ చక్కని వర్తమానం మీరు విన్నారు కదా. దేవుడు మిమ్మల్ని ఈ వర్తమానం ద్వారా దీవించినడలా, ఈ వాక్యము నేను బలపరిచినడలా, ఈ కాలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఆశీర్వాదకరంగా ఉంటే ఈ ఆలస్యం ఎందుకు? తప్పకుండా మరి ఈ స్క్రీన్ మీద ఈ నెంబర్కి మీరు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతల కొరకు కూడా మేము అనుదినము ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నా. అలాగే ఈ 9703467777కి నా ఫోన్పే, గూగుల్ పే కూడా ఉంది. మీకు దేవుడు నిజంగా ఆశీర్వాదకరంగా ఈ వర్తమానం ఉన్నట్లయితే మీరు సంతోషంగా ఈ యొక్క కార్యక్రమానికి మీ వంతుగా మీరు కానుకలు పంపించాలనుకుంటే మీ యొక్క మరి నెంబర్కి మీరు పంపించవచ్చండి. ఎందుకంటే ఈ కార్యక్రమం మేము విశ్వాసంతో, దేవుని మీద భారముతో మేము ఈ కార్యక్రమం ముందుకు నడిపిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు చేయలేని పని ఇది మా ద్వారా జరుగుతుంది కాబట్టి అయ్యా దేవుని పని జరగాలి, ప్రపంచవ్యాప్తంగా వాక్యము వినబడాలి, దేవుని స్వార్థ ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే మీరు సహకరించండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ క్రిస్మస్, మ్యారీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.